శుభోదయం. క్రీస్తు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వీక్ అంతా కూడా మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో మన ప్రభు మనకి వెన్నంటుండి వీక్లో లాస్ట్ డేలో 17th జర్న్లో దేవుడు ఈ రీతిగా ఆయన యొక్క స్వరమైనటువంటి కృపను, భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞమై ఉన్నాం. ఈ దినం మనం తెలిసిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అనేటువంటి మాట. దేవుని బిడ్డలారా, పౌలు ఆనాటి ఫిలిప్పీ సంఘానికి, నేటి విశ్వాసులైనటువంటి మనందరికి కూడా ఒక దివ్యమైనటువంటి ఒక సందేశం ద్వారా మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఈ మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ వచనంలో 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే వెనక ఉన్నవి మరిచి అనేటువంటి మాట. అంటే మన వెనక ఉన్నటువంటి వాటిని ఏమున్నదో అది మర్చిపోమంటున్నాడు. మనం వెనక్కి తిరిగి చూస్తేనే కానీ మన వెనక ఏముందో తెలుస్తుంది. అంటే మన దృష్టి అంతా కూడా ముందుకి మనం కలిగి ముందుకు సాగుతున్నప్పుడు మన వెనక్కి మర్చిపోతాం. అంటే గత సంవత్సర కాలాల్లో, గడిచిపోయినటువంటి సంవత్సరాల్లో కలిగినటువంటి ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, నష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, నిట్టూర్పులు కావచ్చు, నిందలు కావచ్చు, హేళనలు కావచ్చు, అవహేళనలు కావచ్చు, ఇలాంటివి ఏవైతే నీ జీవితంలో ఉన్నాయో గతాన్ని నువ్వు మర్చిపోమంటున్నాడు. నీ వెనక్కున్నటువంటివి, ఎవరైతే నిన్ను అవమానించారో, నిన్ను నిందించారో, నిన్ను బాధ పెట్టారో, నిన్ను గాయపరిచారో, నిన్ను అభ్యంతరపరిచారో, నిన్ను ఆటంకపరిచారో, నిన్ను అవమానించారో, నీ మీద దుష్ప్రచారం చేశారో, ఇదంతటిని కూడా మర్చిపో, వాటిని మర్చిపో అనేటువంటిది ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. వెనకున్నవి మర్చి, 2వ తలంపు ముందున్న వాటి కొరకు వేగిరపడము అంటున్నాడు. ముందు బోళ్ళంతా చేయాల్సింది ఉంది. నీ ముందు విశాలమైనటువంటి ప్రపంచం, విశాలమైనటువంటిది ఎంతో నువ్వు చేయాల్సింది, నువ్వు సాధించాల్సింది, నువ్వు పోరాడాల్సింది, నువ్వు ఎదుర్కోవాల్సింది, నువ్వు పొందవలసినటువంటిది నీ ముందు ఎంతో ఉన్నది. వెనకున్న దాన్ని బట్టే నువ్వు నిలిచిపోయి ఆవేదన చెందుతూ, ఆందోళన చెందుతూ, నువ్వు దుఃఖపడుతూ ఉంటే నీ ముందున్నటువంటి భవిష్యత్తును, నీ ముందున్నటువంటి కార్యాన్ని, నీ ముందు పొందబోయేటువంటివి నువ్వు అందుకోలేకపోతుంటావు, నువ్వు సాధించలేకపోతుంటావు. నీ జీవితంలో పొందుకోలేనటువంటి పరిస్థితి ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, వెనక్కున్నటువంటి వాటిని మర్చిపో, ముందున్నటువంటి వాటి కొరకు, ముందు నీ కొరకు సిద్ధపడి చేయబడినటువంటి నీవు పొందుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసేటువంటి వాటి కొరకు వేగిరపడు. నీ శక్తి లోపం లేకుండా ప్రభు మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నం చేయి. ఈ 2026 సంవత్సరంలో దేవుడు గొప్ప జయాన్ని ఇస్తాడు, గొప్ప విజయాన్ని ఇస్తాడు. గొప్పగా నిన్ను ఆశీర్వదించి అనేకులకి ఆదర్శకరంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. నిన్ను ఓడిపోనీయుడు. ఈ సత్యాన్ని గుర్తెరుగుతూ ముందుకు సాగేటువంటి కృపలో పరిశుద్ధాత్ముడు స్థిరపరచునుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, పౌలు ఈ పత్రిక, ఫిలిప్పీ సంఘానికి పత్రిక ఎక్కడుండి రాశాడు, ఏ పరిస్థితుల్లో, ఏ స్థలంలో ఉండి ఫిలిప్పీలకు ఈ పత్రిక పౌలు రాశాడో మీరు ఈ ఆన్సర్ను యూట్యూబ్ టిఎల్సి యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సింది మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృప కలిగినటువంటి, జీవము కలిగినటువంటి యేసయ్య, మీకు వందనాల ప్రభువా. ఈ ఉదయకాల సమయం, ఈ వీకెండ్లో శ్రేష్టమైనటువంటి ఆత్మీయ తలంపు ద్వారా మాతో మీరు స్పష్టంగా మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. దేవ, మా జీవితంలో ఇప్పటికి నాయన ఈ 2026 సంవత్సరం మాకు పెట్టబడిన నా తండ్రి, ఇన్ని దినాలైనప్పటికి కూడా నా తండ్రి, గతాన్ని తలంచుకుంటూ, గతాన్ని గుర్తు చేసుకుంటూ,
గతాన్ని తవ్వుకుంటూ గతంలోనే నాయన భవిష్యత్తును చూడలేకపోయిన పరిస్థితిలో మేము ఉండటాన్ని బట్టి నా తండ్రి ఈ ఉదయం నాయన మీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరికను అందింపజేసిన విధానం బట్టి మీకు వందనాలు. వెనకటివి మర్చిపోమన్నారు ప్రభా. వెనక జరిగినటువంటివి అది ఏదైనా సరే నా ప్రభా అది మరిచి నా తండ్రి ముందున్న వాటి కొరకు వేగిరపడేటువంటి ఆ మనస్సును, ఆ హృదయాన్ని, ఆ పట్టుదల, ఆ సంకల్పాన్ని ప్రభు మేము గుర్తిరగటానికి నా ప్రభా, వేగిరపడటానికి, దేవ కనిపెట్టడానికి, పోరాడటానికి, దేవ విశ్వసించడానికి నా తండ్రి మమ్మల్ని అందరిని కూడా ఇంకెక్కువగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సంవత్సరం మీ చిత్తాన్ని గుర్తెరిగి నేను ముందుకు సాగుటకు మీ కృప దయచేయండి దేవా. ఈ వీక్ అంతా మీ కృపాక్షేమలతో నడిపించావు తండ్రి. ఈ దినం ప్రభు బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతలు తోడుగా ఉండండి. వారి కుటుంబాలను దీవించండి. వారి బిడ్డలు మీరు ఆశ్రయించి నా ప్రభు అయా కుటుంబాల్లో ఉన్నటువంటి నీరస, నిరుత్సాహాన్ని అయా మీరు తీసివేసి నా తండ్రి దేవా, విశ్వాసంతో, నా నిరీక్షణతో నా తండ్రి ముందున్న వాటి కొరకు సాగేటువంటి వారుగా, ముందున్న వాటి కొరకు కనిపెట్టి వేగిరపడేటువంటి వారుగా ఆయతపరుస్తూ స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.